మర్చిపోకండి. ఎవరికైనా కాస్త మొతాలు నొప్పి నడుము నొప్పులు బాగుంటాయి సార్, ఆలుగడ్డ కూర ఉంటుంది కదా, ఉర్లగడ్డ, అది ఒక్కటి తినకండి. ఒకవేళ తెలియక తింటే ఏం చేయండి అంటే ఆ మందు ఆ రోజు తినకండి. మనిషికి ఏం కాదు, నొప్పులు పోవు తింటే. అందుకే చెప్తున్నా, అది అయిపోయాక తినండి. ఇదో ఇంకో మాట, ఏ మగోడికి తల తిరగడం, అరే మెడలు లాగడం, నోట్లో చేవేస్తే పసరు పడదు. ఇక చూడండి చెప్తా, కాళ్ళు చేతులు లాగడం. లాస్ట్ ఒక చిన్నది చూపిస్తా సార్, ఫైనల్ ఒకటే సరదాగా చూడండి. ఇది ఆయుర్వేదిక్ సార్, ఇంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు ఎవరైనా తినచ్చు. ఎందుకంటే ఇది రతన్ పురుష్. పొద్దున ఒకటి వేసుకోండి, రాత్రి తిన్నాక ఒకటి వేసుకోండి, మంచినీళ్ళే తాగండి. అలవాటు ఉన్నవాడు ఏమైనా తినొచ్చు సార్. వేరే గోళీలు తిన్నా షుగర్ ఉన్నా కూడా కంట్రోల్ చేస్తుంది. ఇక సరదాగా ఒక చిన్న చూపిస్తా చూడండి. ఎందుకంటే ఆయుర్వేదిక్ సార్, మనం ఎన్నో ఖర్చు పెడతాం కాబట్టి మన ఇంట్లో అమ్మకైనా భార్యకైనా ఎవరైనా తినొచ్చు. ఇక లాస్ట్ ఎండింగ్ ఛాన్స్, ఎవరైనా వాడాలంటే తీసుకోండి. ఇక సీస గురించి ఒకటే చూపిస్తా, ఒకటే ఫొటోస్ దాని గురించి చెప్తాను. ఇక నా దగ్గర ఒక ఇద్దరికి ముగ్గురికి అవకాశం ఉంది, వాడాలి అనుకున్న వారు తీసుకోండి, చాలా బెటర్ సార్. ఇక చిన్నది ఒకటే ఫోటో చూపిస్తాను, ఎవరికైనా కావాలన్నా. డాక్టర్ కావాలి మన ఊర్లో, నిజానికి ఎవడు నమ్మడు, ఉచిత వేలంటే పెడతాం, ఆయుర్వేదిక ఆలోచిస్తాం. మీరు 200 పెట్టి కొనాలంటే ఆలోచిస్తున్నాను. 1000 రూపాయలు ఈ సీసా వేయండి. ఇది దేనికన్నా అంటారు. ఇక చెత్త ఏనండి, లాస్ట్ ఒకటే చూపిస్తాను. పవర్ కింగ్ కామరాజా తైలం. ఇది పని చేసేదల్లా 3 ఎవరికైనా వరభుజం ఉంటుంది చూసారా, ఎక్సైజ్, రన్నింగ్, కబడ్డీ, గేమ్, క్రికెట్ ఆడతారు, ఒకటి కిందికి పైకి దిగుతారు. ఇలా తెలివి కల్ల వాళ్ళు మంచి డాక్టర్ దగ్గర పోయి బాగా చేసుకుంటారు, సిగ్గు మనసులు చెప్పుకోలేదు. ఇక చూడండి ఇక్కడ ఇలా ఉంటాయి సార్. చిన్నది చూత్మార్, పెద్దది గాన్మార్ అన్నారు పెద్దోళ్ళు. ఇలా దిగుతాయి. ఇలా ఎవరికే దిగి 4-5 ఏళ్ళైనా సరే సరదాగా చూపిస్తుంది. ఇట్లా ముందుకు వచ్చి ఇట్లా ముందుకు తీసి కొద్దిగంత 6 సార్లు పెట్టు. ఓకే ఓకేనా? ఇలా చూడండి, ఇలా దిగుతాయి. వచ్చింది ఇంగిడిచ్చుకో.